శ్రీ దక్షిణామూర్తి వారాహి భక్తి ఛానల్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఓం గం గణపతియే నమః. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతియే వరవరద సర్వజనమే అసమానయ స్వాహా. ఓం గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఐం గ్లౌం ఐం నమో భగవతి వార్తాలి వార్తాలి వారాహి వారాహి వరాహముఖి వరాహముఖి అంధే అంధిని నమః. రుంధే రుంధిని నమః. జంభే జంభిని నమః. మోహే మోహిని నమః. స్తంభే స్తంభిని నమః. సర్వదుష్ట ప్రతిష్టానం సర్వేషాం సర్వవాక్కు చిత్త చక్షుర్ముఖగతి జిహ్వా స్తంభనం కురు కురు శీఘ్రం వశ్యం కురు కురు. ఐం గ్లౌం టహ టహ హం అస్త్రాయ ఫట్ స్వాహా. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఈ 5వ నెల 16వ తేదీ శనివారము అమావాస్య సందర్భంగా అమావాస్య రోజు రాత్రి 7 గంటల నుంచి 11 గంటల వరకు శ్రీ వారాహిదేవి అమ్మవారి ప్రత్యేక పూజ చేయబడును. మీకు ఎవరికైనా సరే ఈ పూజలో పాల్గొనాలని ఇంట్రెస్ట్ ఉంటే ఏలూరు మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా సరే నేరుగా వచ్చి పాల్గొనవచ్చు. ఈ పూజ సమయం సుమారుగా 4 గంటల సమయం ఉంటుంది. ఎందుకంటే ముందుగా గణపతి పూజ, తర్వాత శ్రీ దక్షిణామూర్తి, అలాగే కాలభైరవుని పూజ, తర్వాత వారాహిదేవి పూజ. అందువల్ల సుమారు 4 గంటల సమయం పడుతుంది. తొందరపడితే అయ్యే పూజ కాదు ఇది. మీకు ఎవరికైనా సరే నరదిష్టి ఉంది, నరఘోష ఉంది, అదేవిధంగా మీరు వివాదాల్లో ఉన్నారు, మీకు శత్రువులు ఉన్నారు, అదేవిధంగా మీరు అనుకున్నటువంటి పనులు జరగటం లేదు, వ్యాపార అభివృద్ధి ఉండడం లేదు, తర్వాత మీ పైన చెడు శక్తుల ప్రయోగం ఎవరైనా చేసి ఉంటే అని అనుమానం మీకు ఉంటే గనక హాస్పిటల్స్కి వెళ్ళినా ఎటువంటి రోగం లేదు మీకు అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉన్నా కానీ మీకు రోగ లక్షణాలు కనబడకపోయినా మీరు ఇంట్లో నీరసంగా ఉండడం, యాక్టివ్గా లేకపోవడం, ఇటువంటివన్నీ కూడాను మనకి ఈ చెడు శక్తుల యొక్క, చెప్పాను కదా, నరదిష్టి, నరఘోష, చెడు శక్తులు వంటివి ఉంటే గనక ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అంటే మన మీద కొన్ని చెడు శక్తులు